అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏదైతే జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ఏదైతే నిలబెట్టేందుకైతే ఒక వేట కొనసాగిస్తుందని చెప్పచ్చు. ఇప్పటికే బీజేపీ 9 మందిని ప్రకటించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ కూడా కొంతమందిని ప్రకటించే ఆలోచనలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఢిల్లీలో ఎవరైతే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాదులంతా కూడా ఢిల్లీ చేరుకొని అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను కలుస్తున్న క్రమంలో ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి వరంగల్కు సంబంధించి వరంగల్ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విద్యావేత్త, అలాగే ఓయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పరంజ్యోతి ఉన్నారు. అని అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే విద్యా సార్, వరంగల్ పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే మీరు లాస్ట్ టైం శాసన ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వర్ధన్నపేట టికెట్ ఆశించి త్రుటిలో కొంచెం మిస్ అయింది. సో దానికి సంబంధించి అధిష్టానం కూడా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇచ్చింది? వరంగల్ పార్లమెంట్ బరిలో మీరు నిలుస్తున్నారా? ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించే వాళ్ళల్లో నేను ముందు వరుసలో ఉన్నాను. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు, నాయకులు కూడా వారి సమర్థతను తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అనేటివి జాతీయ స్థాయిలో మన ప్రాంతాల నుంచి మన వాణిని బాణిని వినిపించి మన సమస్యల్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏకరువు పెట్టి కావలసినటువంటి ప్రాతినిధ్యాన్ని వహించి నిధుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధికి కావలసినటువంటి అవగాహనతోటి పనిచేయవలసినటువంటి వ్యక్తుల అవసరం ఉంది. ఒక విద్యావేత్తగా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ మంచి మానవ సంబంధాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఒక మంచి అభ్యర్థి కావాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఒక విద్యావేత్తగా ఈ ప్రాంతంలో సుపరిచితులంగా ఉన్నటువంటి నేను, పరంజ్యోతి అనే నేను ఈరోజు వరంగల్ అభివృద్ధి కోసం ఈ పరిణామాలు ఎంత అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో ఎంత నష్టపోయినాం, ఎంత కష్టపడ్డాం, ఎంత మోసగించబడ్డాం అనేటటువంటి విషయాలని అర్థం చేసుకొని ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణంలో ఉన్నటువంటి ఓటర్ కాక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రూరల్ మరియు సెమీ అర్బన్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు మేలు జరుగుద్ది, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే మాకు న్యాయం జరుగుద్ది, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే గతంలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి రాజ్యం ఈ తెలంగాణలో ఉపయోగపడుతుంది, కాబట్టి రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పరిపాలిస్తే న్యాయం జరుగుద్ది అని ఆలోచించి అనుభవంతో రానున్న రోజుల్లో తప్పకుండా మన ప్రాంతానికి ముఖ్యంగా ఈ ప్రాంతం వెనుకబట్టడానికి కారణం పారిశ్రామిక అభివృద్ధి లేకపోవటం. సరే, హైదరాబాద్ నగరం తర్వాత పెద్ద నగరం వరంగల్. అలాంటి నగరంలో పరిశ్రమలు లేవు. అంటే విమానాశ్రయం కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా రావాల్సిన పరిశ్రమలు సరిగ్గా లేవు. అంటే గత పాలకులంతా కూడా వైఫల్యం చెందారని అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఎందుకంటే ముఖ్యంగా పాలకులు చాలామంది గత ప్రభుత్వాలలో వాళ్ళంతా రియల్ ఎస్టేట్ మీద డబ్బులు సంపాదించి బ్రతికినటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో చాలామంది హైదరాబాద్ చుట్టే అభివృద్ధి అనే ఒక మీమాంసలు ఇచ్చినారు. కానీ హైదరాబాద్ తర్వాత వరంగల్ 2వ అతిపెద్ద నగరం. ఇక్కడ మనకు ఎప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మనకు చారిత్రక నగరం ఇది. మన కాకతీయులు ఏలినటువంటి ఒక పోరాటాల గడ్డ. దాదాపుగా ప్రతి పోరాటం ఇక్కడి నుంచే వరంగల్ సెంటర్గా, వరంగల్ కేంద్రంగా వెళ్ళినటువంటి ప్రతి పోరాటం, జనం చైతన్యవంతమైనటువంటి జనం, కష్టపడి పనిచేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ప్రజలు, జనం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక పారిశ్రామిక రంగంగా దీన్ని పారిశ్రామిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే
నేను తప్పకుండా నాకున్నటువంటి కాంటాక్ట్స్ కానీ లేకుంటే వీటన్నిటిని ఉపయోగించైనా కూడా అంటే ఇప్పటికే మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఇక్కడ వరంగల్ ఏదైతే పార్లమెంట్కు సంబంధించి దాదాపు 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీలో దాదాపు 6 కూడా కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 6 నియోజకవర్గాల్లో ఉన్నారు. సో ఇక్కడ గెలవడం ఈజీ అని చెప్పేసి బయట నుంచి వ్యక్తులు ఏదైతే వరంగల్ నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్న వ్యక్తులు ఎవరున్నారు? అసలు మీకు నిజంగా మీకు ఇందులో టికెట్ వచ్చే అవకాశం ఉందా? మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలండి. రాజ్యాంగం రిజర్వేషన్లు అనేది ఒకటి కల్పించింది. అందుకే ఇక్కడ మనకు వరంగల్ పార్లమెంటును ఎస్సీ రిజర్వ్డ్గా దీన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ ఎస్సీల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉన్నది. అంటే ఎవరైతే ప్రాతినిధ్య అవకాశం అనేది ప్రజలకు కావాలి అని అంబేద్కర్ మహాశయుడు అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతలందరూ కూడా భావించే రిజర్వేషన్లను ఇచ్చారు. రాజ్యాంగ సభల లోపల రిజర్వేషన్ల మూలంగా రావాలని. ఇక్కడ ఎస్సీల పాపులేషన్ ఎక్కువ ఉన్నది. లోకల్ ప్రాతినిధ్యం అనేది రాజ్యాంగబద్ధమైనది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలలో ఎస్సీ మాదిగలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి లోకల్ నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అంటే రాజ్యాంగం రిజర్వేషన్లకు ఉన్నటువంటి స్ఫూర్తి ఏమిటి అంటే ఏ వర్గం అయితే ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నదో ఆ వర్గం నుంచి ఆ ప్రాంతం వాసులు ప్రాతినిధ్యం వహించటం వలన ఆ వర్గం యొక్క సమస్యలు ఆ ప్రాంతం యొక్క సమస్యల్ని వాళ్ళు అంటే వాటికి పరిష్కార దిశగా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, అవగాహన వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ దిశలోనే ఇది అమలుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందుకు విరుద్ధంగా చేస్తే ఇది రాజ్యాంగ విరుద్ధంగా అంటే బయటి వ్యక్తులకు ఇక్కడ అవకాశం ఇచ్చినా లేకపోతే ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి మాదిగలకు గాక వేరే ఇతర సబ్ కులాలకు అవకాశం ఇచ్చినా కూడా అది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగాను విరుద్ధంగాను సీట్ ఇచ్చినట్టే అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరన్న ఈక్వేషన్ మనం చూసుకుందాం. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సిరిసిల్ల రాజయ్యకు ఆల్రెడీ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ ఇచ్చారు. సో ఇంకా ఉన్నది దొమ్మాడి సాబయ్య, మీరు మీ ఇద్దరిలో అంటే ఎవరికి వచ్చే అవకాశం ఉంది? మీ బలాబలాలు ఏంటి అసలు? అంటే అంబేద్కర్ మహాశయుడు ఒక మాట అంటాడు, పే బ్యాక్ టు సొసైటీలో వారు ఏమంటారంటే ఏ సమాజపు అనుభవాల మీద నీ ఎదుగుదల అభివృద్ధి అనే సౌధాన్ని నిర్మించుకుంటావో ఆ సమాజానికి నువ్వు అవసరమైనప్పుడు నువ్వు తిరిగి ఆ సమాజానికి ఇవ్వలేకపోతే నీ అభివృద్ధి వ్యర్థం అంటాడు. అంటే నేనేమంటానంటే ఈరోజు ఈ సమాజం నుంచి మేము గుణ సంపద కావచ్చు, జ్ఞాన సంపద కావచ్చు, ధన సంపద కావచ్చు, ఏదైతే ఈ సమాజపు అనుభవాల మీద మేము సంపాదించుకున్నామో దాన్ని తిరిగిచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఒక పార్లమెంటులో ఒక పార్లమెంటేరియన్గా పనిచేయటానికి నేను అనుకుంటాను ఇతర ఏ ప్రతినిధికైతే కూడా పరంజ్యోతి అనే నాకు జ్ఞాన సంపద అనుకోండి, గుణ సంపద అనుకోండి, లేకుంటే వనరుల సంపద అయినా కూడా ఉపయోగపడేటట్టు ఉంది. కాబట్టి ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ వాళ్లకు ఉచితమైనటువంటి స్థానాలను ఇచ్చి ఇప్పుడు రాజయ్య గారికి సిరిసిల్ల రాజయ్య గారికి ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లనే మీరు అన్నట్టు సాంబయ్య గారు కానివ్వండి ఇంక ఇతరులకు ఎవరికైనా కూడా అట్లాంటి ఉచితమైన స్థానాలు ఇచ్చి తప్పకుండా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కూడా తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వరంగల్ పార్లమెంట్కి వచ్చేసరికి ఏదైతే 6 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి ఉన్నారు. సో ఈజీగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా గెలుస్తుందని చెప్తా ఉన్న క్రమంలో ఈ 7వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. 7వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్కు సంబంధించిన నేతలంతా కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు. సో మీకు కనుక టికెట్ వస్తే ఇక్కడ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అంటే టికెట్ వస్తే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నుంచే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 3 ఎంపీలే ఆల్రెడీ అక్కడ ఉంటే పనికి రాదు అని చెప్పేసి పార్టీ మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ గారు వెంకటేష్ గారు వచ్చేసి మా పార్టీలో జాయిన్ అయ్యారు. పాటిల్ గారు తర్వాత రాములు గారు వెళ్ళేసి ఆల్రెడీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే దాని సంకేతం ఏం తెలుస్తున్నది? బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేతలకు మనుగడ లేదు,
ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు అని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు. ఏం పోటీ ఉన్నా కూడా బీజేపీ పార్టీతోటే ఉంటుంది. బీజేపీ పార్టీ కూడా ఇక్కడ వరంగల్ పార్లమెంటులో మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క దగ్గర 5,000 6,000 కంటే ఇక్కడ మించలేదు వరంగల్లో మాత్రం. ఎందుకంటే కొంచెం ప్రదీప్ రావు గారికి ఉన్నటువంటి ఈ లోకల్ సంబంధాల వల్ల కొంత మెరుగ్గా వచ్చింది కానీ తప్పితే ఎంత లేదు. ఇప్పుడు జనం లోపల కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారి పరిపాలనలో జనం లోపల పెరిగినటువంటి ఆ నమ్మకం అనుకోండి, విశ్వాసం అనుకోండి, వారు చేస్తున్నటువంటి అంటే జనరంజకంగా వారు చేస్తున్న పాలన, సంక్షేమ అభివృద్ధిని రెండింటిని కలిపి తీసుకుపోతున్నటువంటి విధానంతో ప్రజల లోపట మొన్న బీఆర్ఎస్కి వేసినటువంటి ఓట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్కే పడతాయి. కాబట్టి వరంగల్ పార్లమెంటులో పరంజ్యోతి అభ్యర్థిగా ఇచ్చినా ఎవరు అభ్యర్థికి ఇచ్చినా నాకే ఇస్తారని నేను నమ్ముతున్నా. బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ బావుట ఎగరవేస్తుంది. జాతీయ స్థాయిలో వరంగల్ పార్లమెంటు ఒక అత్యధిక మెజార్టీ తోటి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పేసి మాత్రం నేను నమ్ముతున్నా. సో ఇప్పటికే ఒకవేళ మీరన్నట్టే అనుకుంటే అధిష్టానం పరంజ్యోతికి కనుక పిలిచి టికెట్ ఇస్తే రేపు పొద్దున వరంగల్ పార్లమెంటు ప్రజలకు ఏం చేస్తారు, ఏం హామీ ఇస్తారు? అంటే ఒకప్పుడు మనం కనుక గమనించినట్టయితే అంటే మీరు 1960వ దశకంలో మీరు చూడండి, 50వ దశకంలో అప్పుడున్నటువంటి ఇటికాల మధుసూదన్ రావు గారు ఒక ఆర్ఈసీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఎన్ఐటి మనకు మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, ఇక్కడికి ఆగిపోయినాయి మన అంతే కదండి. దాని తర్వాత ఏ పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా ఇక్కడికి రాలేదు. పరిశ్రమలు మూతబడిపోయినాయి. అంటే వ్యక్తుల ఆర్థిక అభివృద్ధికి మనం కనుక గమనించినట్టయితే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి కుటుంబాల అభివృద్ధి చెందాలి. వెన్ వీ టేక్ కుటుంబాన్ని ఒక యూనిట్గా కనుక తీసుకుంటే మనం ఆ కుటుంబంలో అభివృద్ధి ఎట్ట జరుగుద్ది? 3 అంశాలు ప్రధానమైనవి. ఒకటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి యువత లేదా పిల్లలు మంచి విద్యావంతులు కావాలి. రెండవది, వాళ్ళకి మంచి ఉపాధి సంపాదించుకునేటటువంటి ఉపాధి నైపుణ్యాలు కావాలి, అంటే స్కిల్స్ కావాలి. మూడవది, ఆ నైపుణ్యాలను ఉపయోగించి ఉద్యోగం సంపాదించి తద్వారా వచ్చినటువంటి అది జీతం అనుకోండి లేకుంటే వ్యాపారం ద్వారా కానీ ఆ కుటుంబాల అభివృద్ధి చెందాలి. అప్పుడే కుటుంబాల అభివృద్ధి చెందుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, ప్రాంతాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుద్ది. అందుకని ఈ మూడిటి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుద్ది. నాణ్యమైన విద్య, సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి విద్య, ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఈ నాణ్యమైన విద్య రావాలి. అంటే అందరూ యువతకు నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగాలే వస్తాయనేది ఏం లేదు. మరి ఆల్టర్నేటివ్ కూడా చూపించాలి కదా. ఇటు ప్రైవేట్లో ఇటు స్కిల్ డెవలప్మెంట్. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మన ఈవెన్ ఏది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు చేసిన సర్వేలలో కూడా తేలింది ఏమిటి అంటే ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో యువతకు డిగ్రీలు ఉన్నాయి కానీ డిగ్రీల వలన పొందాల్సినటువంటి ఉద్యోగాలకు కావాల్సినటువంటి నైపుణ్యాలు లేని పరిస్థితి ఉన్నది అన్నట్టు. అంటే స్కిల్స్ లేవు. కాబట్టి స్కిల్స్ లేని చదువు కాదు. ఒకసారి డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిందంటే ఏ డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిండు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నువ్వు బయటకు వచ్చినావు అంటే నువ్వు ఎలక్ట్రికల్ విభాగంలో నువ్వు మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయగలిగినటువంటి ఆ నైపుణ్యాలు కావాలి. ఇవే కాకుండా సొంత వ్యాపారం చేసుకోవడానికి మనం అంటాం కదా, స్టార్టప్ కంపెనీలు పెట్టడానికి లేకపోతే పరిశ్రమలు పెట్టడానికి, కుటీర పరిశ్రమలు పెట్టడానికి ప్రపంచంలో ఎంతోమంది యువత ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతోటి కొత్త కొత్త సర్వీసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు స్విగ్గీ అనుకోండి లేకపోతే ఓలా అనుకోండి, ఇట్లాంటివన్నీ కూడా కొత్త ఆలోచనలతోటి యువతను ఇంకా ఎక్కువగా తమంత తాము సంపాదించుకునే వాళ్ళుగా తయారు చేసేటటువంటి ఒక స్టార్టప్ కంపెనీసు లేకుంటే నైపుణ్య కేంద్రాల్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొచ్చి ప్రతి ప్రాంతంలో మండల స్థాయిలో పెట్టి యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేయటం, తర్వాత చేస్తున్నటువంటి అంటే స్కిల్ డెవలప్ చేసుకున్నటువంటి వాళ్ళకి వేరే కంపెనీస్ నుంచి జాబ్ మేళాలు నిర్వహించి వాళ్ళకి ఇటు ప్రభుత్వ నియామకాలు మాత్రమే కాకుండా ప్రైవేట్ నియామకాలలో కూడా వాళ్ళ ఉద్యోగం సంపాదించుకునే విధంగా, లేదా ఎంటర్ప్రిన్యూర్ ఉన్నారనుకోండి బ్యాంకర్లను కూడా లీడ్ బ్యాంక్స్ని సమావేశపరిచి వీళ్ళకి ఏ రకమైనటువంటి అంటే హామీ లేకుండా అంటే జమానత్ లేకుండా లోన్లు ఇచ్చేటటువంటి ప్రక్రియలో కూడా
ముఖ్యంగా ఆడవాళ్ళకండి, ముఖ్యంగా ఆడవాళ్ళ నైపుణ్యం అనేది మరుగున పడిపోతున్నది. కాబట్టి స్త్రీ శక్తికి సంబంధించి కూడా యువతను స్త్రీలను సమీకరించి ఒక మంచి నైపుణ్యాలను వాళ్ళకు ఉద్యోగం లేదా వ్యాపారంలో సంపాదించుకొని ఆర్థికంగా ఎదిగేటటువంటి ఈ అంశాలు లేవండి. నేను పార్లమెంటేరియన్ అయితే రాష్ట్రంలో దేశంలో కూడా ఫైనాన్షియల్ లిటరసీ అంటారు, అంటే ఆర్థిక విద్య, అంటే ఈ ఆర్థిక విద్య లేకపోవటం వలన కూడా డబ్బు ఎట్లా సంపాదించాలి, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏమిటి, పద్ధతిగా డబ్బును నిజాయితీగా చట్టపరంగా డబ్బు సంపాదించి ఎట్లా అభివృద్ధి చెందాలి, దాన్ని ఎట్లా ఖర్చు చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలని చెప్పగలిగేటటువంటి ఈ బయటి కంట్రీస్లో ఉంది ఫైనాన్షియల్ లిటరసీ అనేది. ఆ ఆర్థిక పరిజ్ఞానాన్ని అందించే విద్యను కూడా ఒక సబ్జెక్టుగా ఇంట్రడ్యూస్ చేసి ఆర్థికంగా మన కుటుంబాలు ఎదగటానికి నేను తప్పకుండా కృషి చేస్తానని మనం చేస్తున్నాను. అంటే మీరు ఇప్పటికే 4 సార్లు పార్లమెంటు బరిలో నిలిచి టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. 4 సార్లు. సో ఇది 5వసారి. ఈ 5వసారి కూడా అలాంటి సన్నివేశం జరిగితే ఇక్కడ పరంజ్యోతి పార్టీ గెలుపు కోసం పనిచేస్తాడా, పార్టీ మారతాడా అంటే ఏం చెప్తారు? ముఖ్యంగానైతే ఎక్కువ సార్లు టికెట్ కోసం ఆశించి టికెట్ బరిలో నిలబడ్డటువంటి వ్యక్తుల్లో అందరికంటే సీనియర్గా నేనున్నాను మీరు చెప్పినట్టు. అయితే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇన్నిసార్లు ఆశించి ఒక విద్యావేత్తకు రావాలి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అయినా ఒక పార్టీ క్రమశిక్షణ గల సైనికునిగా, కార్యకర్తగా పార్టీ నాకు ఇస్తుందనే నమ్మకమే నాకుంది 100%. ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ ఆలోచిస్తున్నటువంటి తీరులో పార్లమెంట్కి ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి అని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా కేంద్ర స్థాయిలో అట్లాగే ఆలోచిస్తున్నది. ఇక్కడ కూడా అలాంటి అభిప్రాయం ఉంది కాబట్టి నాకు వస్తుందనే నేను బలంగా నమ్ముతున్నాను. అయినప్పటికీ రాజకీయాలు అంటేనే ఒక రకమైనటువంటి అనిశ్చితి లేదా అస్పష్టత అంటారు. కాబట్టి ఒకవేళ ఈసారి కూడా మిస్ అయింది అనుకోండి, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తప్పకుండా ఒక కార్యకర్తగా, సైనికునిగా నేను పనిచేసి నేను అప్పుడు ఇంకెక్కువ కూడా అంటే ఎవరికైతే అధిష్టానం ఇస్తుందో వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తా అని నేను మనవి చేస్తున్నాను. సో చూడొచ్చు, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఒక పార్లమెంటేరియన్గా ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడతాడో పార్లమెంట్లో చదువుకున్న వాళ్ళని పంపించాలి, అక్కడ చదువు ఇంపార్టెన్సీ చాలా ఉంటుంది, అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి అటు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అనర్గళంగా మాట్లాడే ఒక విద్యావేత్త కావచ్చు, లేదా కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు మీద అవగాహన కల్పించిన వ్యక్తిగా, అలాగే ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు 14వ ఏట నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను, ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను, కాబట్టి అధిష్టానం నన్ను తప్పకుండా గుర్తిస్తే భారీ మెజార్టీతో గెలిచి అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి పరంజ్యోతి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, గెలిచి చూపిస్తానని చెప్పడమే కాకుండా, అలాగే తను ఏదైతే ఒకవేళ కనుక తనను అధిష్టానం గుర్తించి టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఇక్కడ వరంగల్ పార్లమెంట్ ప్రజలకి తను పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కావచ్చు, లేదా కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, నిరుద్యోగ యువత ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా ఒక విద్యావేత్తగా దాన్ని తీసుకురావడం జరుగుతుంది. నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేస్తారని చెప్పేసి అయితే పరంజ్యోతి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.